మహేష్ బాబు రాజమౌళి జక్కన్న చిక్కిన త్రిపులార్ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా మహేష్ బాబు గుంటూరు కారం రుచి చూసి కాలం గడిచినా వీరి నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో మహేష్ బాబు అభిమానులు చాలా హర్ట్ అవుతున్నారు. కనీసం అసలు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎంత కాలానికి సినిమా బయటకు వస్తుంది లాంటి వివరాలు కూడా వెల్లడించకపోవడంతో ఫ్యాన్స్ ఒక రకంగా తీవ్ర ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా రాజమౌళి సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ వివరాలు బయటకు వదిలారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. SSMB 29 ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ఇది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే హై లెవెల్లో అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్లో వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయింది. అయితే రాజమౌళి ఎప్పుడూ తాను చేసిన సినిమాల టైంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. కానీ SSMB 29 విషయంలో విరుద్ధంగా ముందుకెళ్తున్నారు. కనీసం ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు, ప్రెస్ మీటు పెట్టలేదు, క్యాస్టింగ్స్ను అనౌన్స్ చేయలేదు, పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా బయటకు రాలేదు. సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవ్వగా ఆ తర్వాత పలు సినిమాల ఈవెంట్స్లో వేదికపై సందడి చేశారు జక్కన్న. కానీ మహేష్తో మూవీ కోసం మాత్రం ఒక్క లీక్ కూడా ఇవ్వలేదు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ని రిలీజ్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజమౌళి మాత్రం ప్రీ లుక్నే విడుదల చేశారు. ఆ సమయంలో ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు. నవంబర్లో కంప్లీట్ లుక్ని రివీల్ చేస్తామంటూ తెలిపారు. అయితే మహేష్ ప్రీ లుక్లో ఆయన మెడలో లాకెట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మెడలో త్రిశూలం, ఢమరుకం, నంది బొమ్మలు ఉన్న మాల ఉంది. దీంతో దానికి సినిమాలో ప్రాధాన్యత ఉంటుందేమోనని అంతా ఊహిస్తున్నారు. మరోవైపు జక్కన్న తన పోస్టుకు గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. దీంతో సినిమాలో హీరోను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా రాజమౌళి చూపించనున్నట్టు పరోక్షంగా చెప్పినట్టున్నారని నెటిజన్లు, సినీ ప్రియులు గెస్ చేస్తున్నారు. ఆ రెండు ఎలిమెంట్స్ తోనే హింట్స్ ఇచ్చారంటూ అంటున్నారు. అయితే అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా సినిమాను రాజమౌళి సిద్ధం చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రీ లుక్ తో రెండు ఎలిమెంట్స్ ను చూపించిన జక్కన్న సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. మహేష్ బాబు రాజమౌళి జక్కన్న చిక్కిన త్రిపులార్ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా మహేష్ బాబు గుంటూరు కారం రుచి చూసి కాలం గడిచినా వీరి నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో మహేష్ బాబు అభిమానులు చాలా హర్ట్ అవుతున్నారు. కనీసం అసలు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎంత కాలానికి సినిమా బయటకు వస్తుంది లాంటి వివరాలు కూడా వెల్లడించకపోవడంతో ఫ్యాన్స్ ఒక రకంగా తీవ్ర ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా రాజమౌళి సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ వివరాలు బయటకు వదిలారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. SSMB 29 ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ఇది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే హై లెవెల్లో అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్లో వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయింది. అయితే రాజమౌళి ఎప్పుడూ తాను చేసిన సినిమాల టైంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. కానీ SSMB 29 విషయంలో విరుద్ధంగా ముందుకెళ్తున్నారు. కనీసం ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు, ప్రెస్ మీటు పెట్టలేదు, క్యాస్టింగ్స్ను అనౌన్స్ చేయలేదు, పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా బయటకు రాలేదు. సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవ్వగా ఆ తర్వాత పలు సినిమాల ఈవెంట్స్లో వేదికపై సందడి చేశారు జక్కన్న. కానీ మహేష్తో మూవీ కోసం మాత్రం ఒక్క లీక్ కూడా ఇవ్వలేదు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ని రిలీజ్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజమౌళి మాత్రం ప్రీ లుక్నే విడుదల చేశారు. ఆ సమయంలో ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు. నవంబర్లో కంప్లీట్ లుక్ని రివీల్ చేస్తామంటూ తెలిపారు. అయితే మహేష్ ప్రీ లుక్లో ఆయన మెడలో లాకెట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మెడలో త్రిశూలం, ఢమరుకం, నంది బొమ్మలు ఉన్న మాల ఉంది. దీంతో దానికి సినిమాలో ప్రాధాన్యత ఉంటుందేమోనని అంతా ఊహిస్తున్నారు. మరోవైపు
మరోవైపు జక్కన్న తన పోస్టుకు గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. దీంతో సినిమాలో హీరోను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా రాజమౌళి చూపించనున్నట్టు పరోక్షంగా చెప్పినట్టున్నారని నెటిజన్లు సినీ ప్రియులు గెస్ చేస్తున్నారు. ఆ రెండు ఎలిమెంట్స్ తోనే హింట్స్ ఇచ్చారంటూ అంటున్నారు. అయితే అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా సినిమాను రాజమౌళి సిద్ధం చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రీ లుక్ తో రెండు ఎలిమెంట్స్ ను చూపించిన జక్కన్న సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. మహేష్ బాబు, రాజమౌళి. జక్కన్న చిక్కిన RRR సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా, మహేష్ బాబు గుంటూరు కారం రుచి చూసి కాలం గడిచినా వీరి నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో మహేష్ బాబు అభిమానులు చాలా హర్ట్ అవుతున్నారు. కనీసం అసలు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎంత కాలానికి సినిమా బయటకు వస్తుంది లాంటి వివరాలు కూడా వెల్లడించకపోవడంతో ఫ్యాన్స్ ఒక రకంగా తీవ్ర ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా రాజమౌళి సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ వివరాలు బయటకు వదిలారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. SSMB 29 ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ఇది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే హై లెవెల్లో అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్లో వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయింది. అయితే రాజమౌళి ఎప్పుడూ తాను చేసిన సినిమాల టైంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. కానీ SSMB 29 విషయంలో విరుద్ధంగా ముందుకెళ్తున్నారు. కనీసం ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ప్రెస్ మీటు పెట్టలేదు, క్యాస్టింగ్స్ను అనౌన్స్ చేయలేదు, పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా బయటకు రాలేదు. సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవ్వగా ఆ తర్వాత పలు సినిమాల ఈవెంట్స్లో వేదికపై సందడి చేశారు జక్కన్న. కానీ మహేష్తో మూవీ కోసం మాత్రం ఒక్క లీక్ కూడా ఇవ్వలేదు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజమౌళి మాత్రం ప్రీ లుక్ నే విడుదల చేశారు. ఆ సమయంలో ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు. నవంబర్లో కంప్లీట్ లుక్ ని రివీల్ చేస్తామంటూ తెలిపారు. అయితే మహేష్ ప్రీ లుక్ లో ఆయన మెడలో లాకెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెడలో త్రిశూలం, ఢమరుకం, నంది బొమ్మలు ఉన్న మాల ఉంది. దీంతో దానికి సినిమాలో ప్రాధాన్యత ఉంటుందేమోనని అంతా ఊహిస్తున్నారు. మరోవైపు జక్కన్న తన పోస్టుకు గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. దీంతో సినిమాలో హీరోను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా రాజమౌళి చూపించనున్నట్టు పరోక్షంగా చెప్పినట్టున్నారని నెటిజన్లు సినీ ప్రియులు గెస్ చేస్తున్నారు. ఆ రెండు ఎలిమెంట్స్ తోనే హింట్స్ ఇచ్చారంటూ అంటున్నారు. అయితే అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా సినిమాను రాజమౌళి సిద్ధం చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రీ లుక్ తో రెండు ఎలిమెంట్స్ ను చూపించిన జక్కన్న సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. మహేష్ బాబు, రాజమౌళి. జక్కన్న చిక్కిన RRR సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా, మహేష్ బాబు గుంటూరు కారం రుచి చూసి కాలం గడిచినా వీరి నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో మహేష్ బాబు అభిమానులు చాలా హర్ట్ అవుతున్నారు. కనీసం అసలు సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎంత కాలానికి సినిమా బయటకు వస్తుంది లాంటి వివరాలు కూడా వెల్లడించకపోవడంతో ఫ్యాన్స్ ఒక రకంగా తీవ్ర ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా రాజమౌళి సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ వివరాలు బయటకు వదిలారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. SSMB 29 ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ఇది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే హై లెవెల్లో అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్లో వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయింది. అయితే రాజమౌళి ఎప్పుడూ తాను చేసిన సినిమాల టైంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. కానీ SSMB 29 విషయంలో విరుద్ధంగా ముందుకెళ్తున్నారు. కనీసం ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ప్రెస్ మీటు పెట్టలేదు, క్యాస్టింగ్స్ను అనౌన్స్ చేయలేదు, పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా బయటకు రాలేదు. సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవ్వగా ఆ తర్వాత పలు సినిమాల ఈవెంట్స్లో వేదికపై సందడి చేశారు జక్కన్న. కానీ మహేష్తో మూవీ కోసం మాత్రం ఒక్క లీక్ కూడా ఇవ్వలేదు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజమౌళి మాత్రం ప్రీ లుక్ నే విడుదల చేశారు. ఆ సమయంలో ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు. నవంబర్లో కంప్లీట్ లుక్ ని రివీల్ చేస్తామంటూ తెలిపారు. అయితే మహేష్ ప్రీ లుక్ లో ఆయన మెడలో లాకెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెడలో త్రిశూలం, ఢమరుకం,
నంది బొమ్మలు ఉన్న మాల ఉంది. దీంతో దానికి సినిమాలో ప్రాధాన్యత ఉంటుందేమోనని అంతా ఊహిస్తున్నారు. మరోవైపు జక్కన్న తన పోస్టుకు గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. దీంతో సినిమాలో హీరోను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా రాజమౌళి చూపించనున్నట్టు పరోక్షంగా చెప్పినట్టున్నారని నెటిజన్లు, సినీ ప్రియులు గెస్ చేస్తున్నారు. ఆ 2 ఎలిమెంట్స్ తోనే హింట్స్ ఇచ్చారంటూ అంటున్నారు. అయితే అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా సినిమాను రాజమౌళి సిద్ధం చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రీ లుక్ తో 2 ఎలిమెంట్స్ ను చూపించిన జక్కన్న సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.